హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వనక్కం గాయ్స్ ఏదో చెప్పాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ రసూల్ ప్రిన్స్. నువ్వు ఎవడరా నా ఫ్రేమ్ లో ఎండొస్తుందిరా. సో గైస్ బేసిక్ గా ఖాలముల్ హఖూద్ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం ఏంది అనుకోవచ్చు. మేము బేసిక్ గా దుబాయ్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎడార్లో కొంచెం వర్క్ ఉంటే వచ్చామన్నమాట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. సో గొర్రెలు అవుతున్నావేంది మామ? గొర్రెలు పెట్టుకుని ఇప్పుడే వచ్చాం గైస్. సో ఎస్ గైస్, దుబాయ్ కి ఆల్మోస్ట్ నా లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. మేము దుబాయ్ వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఒక వీడియో పెట్టిన. సో దుబాయ్ వచ్చినప్పటి నుంచి గెటప్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ మొత్తం ఎడారి వంటలు. ఇప్పుడు అక్కడ వంటల్ని పార్కింగ్ వదిలేసి మేము ఇక్కడ నిలబడుకోన్నాం. సో చాలా రోజులు అయిపోయింది కదా, అందరు అడుగుతుర్రు ఏంది వీడియోస్ రావట్లేదు, బ్లాగ్ చేయట్లేదు అంటే. బేసిక్ గా దుబాయ్ లో ఇక్కడ మేము పిచ్చ బిజీగా ఉన్నాం గైస్. సో అందువల్ల బ్లాగ్ చేయడానికి కుదరలేదు. ఎస్. సో బేసిక్ గా దుబాయ్ క్లైమేట్ వెదర్ ఇట్స్ టూ హార్డ్ అండ్ అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఏమో నీ ఫీలింగ్ ఎలా ఉంది దుబాయ్ లో? మొత్తం అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. అడవిలో ఇంత లాగ్ చేస్తే కొడతారేమో. సరిగ్గా నీళ్లు అందట్లేదు. గైస్ బ్యాటర్ ఏంటంటే వదిలితే చెప్తానే ఉంటాడు. మేము దుబాయ్కి వెళ్ళామని చెప్పి ఒక వీడియో పెట్టాం. దాని రెస్పాన్స్ అయితే అసలు కామెంట్స్ లో కూడా బ్రో మీరు దుబాయ్కి వెళ్ళిపోయారు కదా, వీడియోస్ ఎట్లా చేస్తున్నారు ఏంది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడితే అడిగేది. సో ఇదంతా లాగొద్దు. మేము అసలు దుబాయ్కి వెళ్ళామా లేదా, అక్కడ ఏం జరిగింది, ఇదంతా మేము లాస్ట్ వీడియోలో ఎండింగ్ లో క్లియర్ గా చూపించున్నాం అనమాట. వెళ్ళి మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఫాస్ట్గా వెళ్ళేసి ఆ వీడియో చూడండి అండ్ డైరెక్ట్ గా ఎండింగ్ లోకి వెళ్ళిపోకండి. స్టార్టింగ్ నుంచి చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అప్పుడు మీకు కంప్లీట్ గా వీడియో అంతా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మేము ఇక్కడ యూట్యూబ్ ఆపేసి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి సో ఒక మంచి ప్రాజెక్ట్ తో మేము ముందుకు వస్తున్నాం అనమాట. సో ఆ ప్రాజెక్ట్ కూడా ఎందుకు చెప్పేద్దాం. సో ఓకే గైస్, ఈ బ్లాగ్ ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంది, కాన్సెప్ట్ ఏంది అనేది మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే చెప్పరా తెలియదు గాయస్. సో గైస్ తెలిసింది కదా, మ్యాటర్ అయితే అదనమాట. మ్యాటర్ తెలీదా? చెప్పు. ఓకే, యూట్యూబ్ ఆపేసి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి కమ్ బ్యాక్ ఇస్తే ఎట్లుండాలంటే వేరే లెవెల్ ఉండాలని చెప్పేసి నేను ఆలోచిస్తా ఉండే ఏం చేద్దాం. 2025 అయితే మనం అంతా వేరే లెవెల్లో వెళ్తున్నాం అనమాట. సో అందువల్ల ఒక మంచి ప్రాజెక్ట్, ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే మనం చేస్తున్నాం. నెక్స్ట్ అది ఏంటి, ఎలా ఉంటుంది అనేది మీరు వ్లాగ్ మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. దద్దరు వెళ్ళిపోద్ది గాయస్. మీరందరైతే మీరందరికైతే ఫుల్ నచ్చుతుంది, పక్కాగా నచ్చుతుంది. మాకైతే పిచ్చగా నచ్చింది. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ లో అక్కడ ఉన్నారు కదా, ఆయనే మాకు దుబాయ్ లో మొత్తం ఓకే ఇంకా దుబాయ్ అంటే కొట్టేలాగా ఉన్నారు. ఓకే గైస్, దుబాయ్ ఇంకా క్యాన్సిల్ చేసండి. కట్ మొత్తం ఇక ఇండియాలోనే మా బతుకంతా ఇండియాలోనే సాగుతుంది. వేరే కంట్రీకి మేము పోము, రావాలన్నా వాళ్ళు పిలుచుకోరు కాబట్టి ఇక్కడే అనమాట. ఓకే లాస్ట్ చూడండి, క్రేజీగా ఉంటది అనమాట. నెక్స్ట్ అయితే బద్దలు పోయే బ్లాగ్ అయితే ఎండింగ్ దాకా చూడండి. సూపర్ డూపర్ ఇదైతే మాడది వస్తుంది అనమాట. ఈ రోజే మేము దాన్ని అంతా కన్ఫర్మ్ చేసుకుని సో రెడీ టు ఇక ముందుకు వెళ్తున్నాం అనమాట. సో అది ఏంటి ఎలా అనేది మీరు బ్లాగ్ మొత్తం చూసి అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు చాలా సార్లు చెప్పాను, ఇక ల్యాగ్ వద్దు, డైరెక్ట్ గా మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే, అది ఏంటి ఎలా ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ క్లిప్ లో చూపిస్తాను. ఓకేనా, చాలు. సో గైస్ ఇప్పుడే మన వాళ్ళు అందరూ వచ్చేసారు. సో ఇక్కడ నుంచి స్టూడియోకి అయితే వెళ్తున్నాం. ఈడెవడు బూచోడు కనిపించలేదు. ఏంది రే ఇంత చిత్రంగా ఉన్నారు? బానే ఉన్నాను నేను. ముందు బయలుదేరినా ఏమో మరి. సో గైస్ ఇక్కడే కొంచెం మాకు లేట్ అయిపోయింది, బట్ స్టూడియోకి అయితే వెళ్తున్నాం. చూద్దాం, అక్కడికి వెళ్ళి అన్ని అనుకున్నవన్నీ ఫాస్ట్ గా అయిపోతే బాగుంటది. సో ఎలా ఉంటది ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక చూపిస్తాం. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఏమంటామో? నేను సూపర్ ఎక్సైటెడ్. సో గైస్ ఓకే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక మిగతా ఏముంటాయో అన్ని అక్కడ చూసుకుందాం. ఓకే చాలు. అరే ఆకలి అన్నావు, ఫుడ్ వచ్చినప్పుడు ఫోన్ చూసుకుంటున్నావు. ఏమన్నా ఉంటుందా నీతో? పరోటా చికెన్. సో గైస్ ఫైనల్లీ కింద పడి మీద పడి స్టూడియో దగ్గరికి అయితే వచ్చేసాం.
అన్న కోసం వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట. దారిలో తినేది సరిపోకుండా ఇవి మళ్ళా జామ్గా తింటుంది. టేస్ట్ ఇటా అరే ఎవరు చెప్తున్నావు టేస్ట్ ఇటాను? దిస్ పర్సన్ ఏం తిన్నావు? స్ట్రాబెరీ. స్పెల్లింగ్ చెప్పరా స్ట్రాబెరీ ఇది? సార్ నువ్వేం తింటున్నావు? దాని స్పెల్లింగ్ చెప్పు. అరే ఆగోవా కాదురా. మేము ఇప్పుడే స్టూడియోకి అయితే వచ్చేసాం. వచ్చి లోపల కూర్చోన్నాం. అండ్ ఇక్కడ ఒక చిన్న షూట్ అయితే జరుగుతుంది. అదేందో చూపిస్తాను, ఒక్క నిమిషం ఉండండి. షూట్ అయితే జరుగుతుంది, ఒకసారి చూద్దాం. చూడండి. కసిక్ ప్రొడక్షన్ ఏం ప్రొడక్షన్ సార్ అది? కసిక్ ప్రొడక్షన్. కసిక్ అంటే వాళ్ళది, కసిక్ మనోడిది. రస్కరాజ్ ఎంటర్టైన్మెంట్. ఓకే. టామ్ క్రియేషన్స్. టేక్ కెమెరా యాక్షన్. మొత్తం అరుపులేగా. అజయ్ బ్రో దా లోపలికి రా. సింగర్. నేను అది ఏమంటాను సాంగ్ నుంచి అవ్వడు ఆలోచిస్తా ఉన్నా. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుడు? ఫస్ట్ సాంగ్ కొంచెం. సో గైస్ ఇంకొక ఫ్యూ సెకండ్స్ లో మన సాంగ్ అయితే రికార్డ్ అయిపోతుంది. సో మన బ్రో అజయ్ పాడబోతున్నాడు అనమాట సాంగ్ ని. అండ్ అన్న ఇప్పుడు మంచిగా మ్యూజిక్ ఇస్తాడు. రాజు అన్ననే మొత్తం లిరిక్స్ కంపోజ్ చేసింది. సో ఫైనల్లీ ఇంత వర్క్ తర్వాత ఇప్పుడు సాంగ్ అయితే రికార్డింగ్ వెళ్ళిపోతుంది. సో బయటకు వచ్చాక ఎట్లుంటుందో అవుట్పుట్ చూడాలన్నమాట. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా, చూద్దాం. అండ్ కసిక్ ప్రొడక్షన్స్ మన మొత్తం కిలకిల నవ్వులలో రామ సక్కని శిలకమ్మవే గైస్ వింటున్నారు కదా, పాట అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. మేము అనుకున్న దానికంటే అవుట్పుట్ అయితే అసలు వేరే లెవెల్ వస్తుంది. మా వాళ్ళందరూ పిచ్చి ఎంజాయ్ చేస్తారు అనమాట. గుండె మీద వాలిపోయి ఒక్కసారి నీ కొరకు చూస్తున్ననే నా ప్రేమ నీ మీదనే సీతమ్మని తోడు నేనే పొద్దుగాల 6 అవుతుంది గైస్. నైట్ నుంచి నిద్ర లేదు. చూడండి గైస్, మీరు చూసే వెనకాల ఇంత కష్టం ఉంటుంది. నిద్ర లేదు, ఏం లేదు. కళ్ళు చూడండి ఎట్లా అయిపోతున్నాయో. నైట్ అంతా నిద్ర లేదు, కానీ వీడు మాత్రం పంది లెక్క పడుకుంటుండు. మేము మాత్రం వెయిట్ చేస్తా ఉన్నాం, సాంగ్ ఎప్పుడు మాస్టర్ అవుతుందా, ఎప్పుడెప్పుడు సాంగ్ పట్టుకుని షూట్కి వెళ్ళిపోదామా అని చెప్పి. సో గైస్, మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్. మన ఫస్ట్ సాంగ్ మొత్తం రికార్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో సీతమ్మ నా ప్రేమ నీ మీదనే వెరీ సూన్ మనమైతే రిలీజ్ చేస్తున్నాం సాంగ్ ని. సో మన అన్న లిరిక్ రైటర్, సో మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్. సో గైస్, మేమైతే చాలా చాలా గా ఉన్నాం. సాంగ్ అయితే సూపర్ గా వచ్చింది. సో మీకు చాలా ఫాస్ట్ గానే సాంగ్ అయితే వస్తుంది. సో స్టే ట్యూన్. సాంగ్ సూపర్. సో గైస్,
యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా, రసూల్ ప్రిన్స్ యూట్యూబ్ ఛానల్. సో వెరీ సూన్ ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ తో వస్తున్నాం. సాంగ్ వచ్చాక కలుద్దాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.